Hi, this is Dilip. Dilip Spoken English. Today we are going to learn can. మోడల్ వెర్బ్ కెన్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ రోజు మనం మోడల్ వెర్బ్ గురించి నేర్చుకుంటాం. మోడల్ వెర్బ్ని మనము గలను, గలడు, గలిగింది, గలిగారు అనే పదాలు వచ్చినప్పుడు ఈ కెన్ అనే యూజ్ చేస్తాం. సో అందుకని ఈ కెన్ యూజ్ చేసి కొన్ని సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఐ విల్ రైట్ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మనం ఈ కెన్ అనేది రాసిన తర్వాత ఈ కెన్ ఉపయోగించి కొన్ని సెంటెన్స్ మనం క్రియేట్ చేసాం. అది ఎలాగంటే ఐ కెన్ వాక్, షీ కెన్ డాన్స్, యూ కెన్ రైట్. నేను రాయగలను, నీవు రాయగలవు, ఆమె డాన్స్ చేయగలదు, నాట్యం ఆడగలదు, నేను నడవగలను, పాడగలను, ఉండగలను, చూడగలను, రాయగలను అనే పదాలన్నింటి కూడా మనం సెంటెన్స్ రూపంలో కెన్ యూజ్ చేసి మనం రాయొచ్చు. అదేవిధంగా ఈ కెన్ ని మనం నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అదేంటో కూడా చూపిస్తాం. ఈ మోడల్ వెర్బ్ లో మనం కెన్ ని కెనాట్ గా కూడా యూజ్ చేయొచ్చు, నెగిటివ్ ఫామ్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఐ కెనాట్ వాక్, షీ కెనాట్ రైట్. సో ఫర్ కెన్ కెనాట్ నెగిటివ్ షార్ట్ ఫామ్ ఈస్ కాంట్. ఓకే, నెగిటివ్ షార్ట్ ఫామ్ ఈస్ కాంట్. కాంట్ అనే పదాన్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ కూడా నెగిటివ్ ఫామ్ లో క్రియేట్ చేయొచ్చు. ఐ కాంట్ వాక్, ఐ కెనాట్ వాక్. షీ కాంట్ రైట్, షీ కెనాట్ రైట్. ఓకే, ఈ కెన్ అనే దాన్ని ఉపయోగించి మనం మంచి పదాలని అనగా ఇంగ్లీష్లో మాట్లాడటానికి గలను యూజ్ చేయడానికి ఈ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి కెన్ అనేది ఉపయోగపడుతుంది. కనుక ఈ రోజు నుండి ఈ కెన్ అనేది ఉపయోగించి దాని మీద కొన్ని సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.